హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో బ్యాంకింగ్ అవేర్నెస్ మీద 3 పార్ట్స్ వీడియోస్ అనేవి కాన్సెప్ట్ మీద, అలాగే బేసిల్ నార్మ్స్, టైప్స్ ఆఫ్ చెక్స్, అలాగే బ్యాంకింగ్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 150 క్వశ్చన్స్ 2 పార్ట్స్, అలాగే ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ కూడా అప్లోడ్ చేశాను. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి బ్యాంకింగ్ అవేర్నెస్ ప్లేలిస్ట్ క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అనేవి 1 by 1 వచ్చేస్తాయి. అలాగే స్టాటిక్ జీకే మీద కూడా చాలా టాపిక్స్ అనేవి కోడ్ వర్డ్స్తో ఈజీగా మీకు గుర్తుపెట్టుకోవడానికి క్రియేట్ చేసి పెట్టాను. సో స్టాటిక్ జీకే ప్లేలిస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు స్టాటిక్ జీకే ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే 1 by 1 వీడియోస్ అనేవి వస్తాయి. సో అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ స్టాటిక్ జీకే కాకుండా జూలై మంత్ కరెంట్ అఫైర్స్, ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ కోడ్ వర్డ్స్తో కూడా అప్లోడ్ చేశాను. అలాగే జిఎస్టీ బిల్ మీద, రియో ఒలింపిక్స్ మీద కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాను. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసినట్లయితే ఈజీగా మీరు చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. సో 1 by 1 వెతుక్కోకుండా స్టాటిక్ జీకే అన్ని ఒక దగ్గర ఉంటాయి, అలాగే బ్యాంకింగ్ అన్ని ఒక దగ్గర, కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో విజిట్ చేయండి. సో మీకు ఈజీగా వీడియోస్ అనేవి దొరుకుతాయి. సో ఓకే, టుడే టాపిక్ వచ్చి సెప్టెంబర్ 2006లో ఫస్ట్ వీక్లో జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ అనేవి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం ఇప్పుడు. ఓకే, అశోక్ చావ్లా అపాయింటెడ్ యాజ్ ద ఛాన్సలర్ ఆఫ్ థేరీ యూనివర్సిటీ. ఓకే, థేరీ యూనివర్సిటీకి ఛాన్సలర్గా అశోక్ చావ్లాని అపాయింట్ చేశారు. ఓకే, థేరీ యూనివర్సిటీ ఛాన్సలర్ వచ్చి అశోక్ చావ్లా. నెక్స్ట్ బ్రెజిల్ న్యూ ప్రెసిడెంట్ వచ్చి మైకెల్ తేమర్. సో బ్రెజిల్లో యాంజెలో మెర్కెల్ని సస్పెండ్ చేసి ప్రజెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్గా మైకెల్ తేమర్ని పెట్టారు. సో బట్ ఇప్పుడు మొత్తానికి సస్పెండ్ చేసింది కాకుండా మొత్తానికి తొలగించి యాంజెలో మెర్కెల్ని, సో మైకెల్ తేమర్ని బ్రెజిల్ న్యూ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. ఓకే, సో బ్రెజిల్లో రియో ఒలింపిక్స్ 2016 అనేవి జరిగినాయి, అలాగే ప్రజెంట్ పారా ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి కదా. సో బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇంపార్టెంట్. సో దీని యొక్క కంట్రీ, కరెన్సీ, క్యాపిటల్ ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఓకే, ప్రజెంట్ న్యూ ప్రెసిడెంట్ వచ్చి మైకెల్ తేమర్. నెక్స్ట్ సోనీ పిక్చర్స్ టు అక్వైర్ స్పోర్ట్స్ ఛానల్స్ ఆఫ్ జీ ఫర్ $385 million. సోనీ పిక్చర్స్ 10 స్పోర్ట్స్ యొక్క ఛానల్స్, 10 స్పోర్ట్స్ 1, 2, 3 హెచ్డి ఛానల్స్ అవన్నీ కూడా సోనీ పిక్చర్స్ బై చేసింది. ఛానల్స్ అన్ని కూడా జీకి సంబంధించినవి అనమాట. ఓకే, సోనీ పిక్చర్స్ టు అక్వైర్ స్పోర్ట్స్ ఛానల్స్ ఆఫ్ జీకి సంబంధించిన స్పోర్ట్స్ ఛానల్ 10 స్పోర్ట్స్ అనే వాటిని సోనీ పిక్చర్స్ $385 million బై చేసింది. నెక్స్ట్ టీవీఎస్ఎన్ ప్రసాద్ కమిటీ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ యూజ్ ఆఫ్ ప్యాలెట్ గన్స్. సో ప్యాలెట్ గన్స్ మీద కమిటీ ఉన్నది. సో కమిటీస్ అనేవి ఇంపార్టెంట్. ప్యాలెట్ గన్ కమిటీ ఎవరంటే టీవీఎస్ఎన్ ప్రసాద్, గుర్తుపెట్టుకోండి. ప్రసాద్ పైలట్ గన్స్, పీతో స్టార్ట్ అవుతున్నాయి కదా రెండు కూడా, పైలట్ గన్స్, టీవీఎస్ఎన్ ప్రసాద్. సో పైలట్ గన్స్ అంటే ఏమి లేవు. సో మీరు గొడవలు అవి జరుగుతున్నప్పుడు బయట చూసినట్లయితే రబ్బర్ బుల్లెట్స్ అని, టియర్ గ్యాస్ అలాంటివి పోలీసులు ప్రయోగిస్తారు కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ గన్ అనమాట, ప్యాలెట్ గన్స్. సో వీటిని యూజ్ చేయాలా వద్దా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ ఇష్యూస్ జరుగుతుంది కదా, వాటి మీద కమిటీ అనేది వేస్తారు. సో ఈ కమిటీ వీటి గురించి అధ్యయనం చేసి సో యూజ్ చేయాలా వద్దా అన్నది రిపోర్ట్ అనేది గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తుంది అనమాట. ఓకే, ప్యాలెట్ గన్స్ వచ్చి రిపోర్ట్ టీవీఎస్ఎన్ ప్రసాద్ కమిటీ. నెక్స్ట్ ఏకే సింహా కమిటీ కన్స్టిట్యూటెడ్ టు స్టడీ ద స్లిట్ ఇన్ రివర్ గంగా ఇన్ బీహార్. సో రివర్ గంగా, బీహార్లోని గంగాకి సంబంధించి గురించి కమిటీ వేశారు. సో ఆ కమిటీ వచ్చి ఏకే సింహా. ఓకే, గంగా ఇన్ బీహార్ వచ్చి ఏకే సింహా, ప్యాలెట్ గన్స్ వచ్చి టీవీఎస్ఎన్ ప్రసాద్. సో కమిటీస్ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ డిక్లేర్ అస్సాం మజులీ యాజ్ ద లార్జెస్ట్ రివర్ ఐలాండ్. సో రివర్ మనకు ఐలాండ్స్ అనేవి తెలుసు కదా. సో ఒక సముద్రం ఉంటే మధ్యలో చుట్టూరు వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. అలాగే రివర్లో కూడా ఐలాండ్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్న ఐలాండ్స్. సో చుట్టూరు రివర్ ఉంటుంది, మధ్యలో ఒక సిటీ కానీ డిస్ట్రిక్ట్ కానీ ఉంటుంది. వీటిని ఐలాండ్స్ అని అంటాం. ఓకే, ఐలాండ్ అంటే చుట్టూరు వాటర్ ఉంటుంది అనమాట. సో మధ్యలో సిటీ అనేది ఉంటుంది. సో అస్సాం మజులీ అనే డిస్ట్రిక్ట్ వరల్డ్లోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ రివర్ ఐలాండ్ వచ్చే. ఓకే, అస్సాంలోని మజులీ, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఏ రివర్ మీద ఉందంటే బ్రహ్మపుత్ర రివర్. ఓకే, రివర్ అనేది కూడా ఇంపార్టెంట్. బ్రహ్మపుత్ర రివర్ అస్సాంలోని మజులీ డిస్ట్రిక్ట్ ని వరల్డ్ రికార్డ్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో యాడ్ చేశారు అనమాట, లార్జెస్ట్ రివర్ ఐలాండ్ కింద అస్సాం మజులీ బ్రహ్మపుత్ర రివర్. నెక్స్ట్ ద 2-day long BRICS Convention on Tourism will begin today at World Heritage Site. The 2-day long BRICS Convention on Tourism will begin today at World Heritage Site, Khajuraho in Madhya Pradesh. సో ఖజురహో శిల్పాలు అనేవి, ఖజురహో టెంపుల్స్ అనేవి బాగా ఫేమస్ కదా, మధ్యప్రదేశ్లో ఉంటాయి. వీటిని బ్రిక్స్ కన్వెన్షన్ టూరిజం హెరిటేజ్ సైట్ కింద ప్రకటించారనమాట. ఓకే, ద 2-day long BRICS Convention on Tourism will begin today at World Heritage Site, Khajuraho. సో ఇది ఒక హెరిటేజ్ సైట్ ఖజురహో అనేది. సో ఇక్కడ మీటింగ్ అనేది జరిగింది, బ్రిక్స్ కన్వెన్షన్ ఆన్ టూరిజం మీటింగ్ అనేది ఖజురహో మధ్యప్రదేశ్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ సుదర్శన్ పట్నాయక్ విన్స్ పీపుల్స్ చాయిస్ అవార్డ్ ఇన్ మాస్కో శాండ్ ఆర్ట్ షో. సో సుదర్శన్ పట్నాయక్ చాలా ఫేమస్ శాండ్ ఆర్టిస్ట్ కదా. సో ఇతను
ఇతనికి మాస్కోలో అవార్డు వచ్చిందనమాట. ఓకే, విన్స్ పీపుల్ చాయిస్ అవార్డ్ ఇన్ మాస్కో శాన్ ఆర్ట్ షో. నెక్స్ట్ ఇండియా ఈజిప్ట్ సైన్ అగ్రిమెంట్ ఇన్ ఏరియా ఆఫ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్. సో మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ మీద ఇండియా అండ్ ఈజిప్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఓకే, ఇండియా ఈజిప్ట్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్ అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఓకే, ఇండియా ఈజిప్ట్ మ్యారిటైమ్. సో నెక్స్ట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సింగ్స్ టైఅప్స్ విత్ అమెజాన్ ఆన్ స్మార్ట్ హోమ్ సర్వీసెస్. స్మార్ట్ హోమ్ సర్వీసెస్ గురించి ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అనేది తెలుసు కదా, ఎల్జీ టీవీస్, ఎల్జీ కంప్యూటర్స్ అనేవి కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి. ఎల్జీ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో అలాగే అమెజాన్ ఈ కామర్స్ సైట్ ఉంది కదా, సో మీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు అమెజాన్. సో వీళ్ళిద్దరూ టైఅప్ చేసుకున్నారు అన్నమాట స్మార్ట్ హోమ్ సర్వీసెస్ కోసం. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అండ్ అమెజాన్ ఈ కామర్స్ సర్వీస్ బోత్ ఆర్ టైఅప్ టు బిల్డ్ స్మార్ట్ హోమ్ సర్వీసెస్. ఓకే, ఎల్జీ అండ్ అమెజాన్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్ అబ్దుల్ ఫతా అల్ సిసి. ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరు? అబ్దుల్ ఫతా అల్ సిసి ఈజ్ అరైవింగ్ ఆన్ 3-day విజిట్ టు ఇండియా. సో ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతా అల్ సిసి ఇండియాకి విజిట్ చేయడానికి వచ్చాడు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ అలా సిసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరళ టు ఫార్మ్ జాయింట్ వెంచర్ విత్ రైల్వేస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. కేరళ టు ఫార్మ్ జాయింట్ వెంచర్ విత్ రైల్వేస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. సో కేరళ అండ్ రైల్వేస్ అనేవి జాయింట్ వెంచర్ పెట్టుకున్నాయి అనమాట. ఓకే, కేరళ అండ్ రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కోసం. నెక్స్ట్ ఫస్ట్ బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. బ్రిక్స్ సమిట్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కదా, డిఫరెంట్ సమిట్స్ అనేవి. సో బ్రిక్స్ లో ఫిలిం ఫెస్టివల్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది అనమాట ప్రజెంట్. ఓకే, ఫస్ట్ బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ బిగిన్స్ ఇన్ న్యూఢిల్లీ. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఇస్లాం కరిమోవ్ డైస్. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఇస్లాం కరిమోవ్ డైస్. ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఇస్లాం కరిమోవ్ ఉన్నారు కదా, ఏం చనిపోయాడు. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఇస్లాం కరిమోవ్ డైస్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ లాంచ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫర్ 92 పైసా. సో ఐఆర్టీసీ ఉంది కదా, సో ఇది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వాళ్ళకి, రైల్వేలో ట్రావెల్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది స్కీమ్ లాంచ్ చేశారు. 92 పైసా అనేది కట్ అయ్యి మనకి ఇన్సూరెన్స్ అనేది వస్తుంది. ఓకే, మనం ఐఆర్సిటీసీ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆప్షన్ పెట్టుకుంటే 92 పైసా కట్ అయ్యి సో ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఓకే, ఇండియన్ రైల్వేస్ లాంచ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఫర్ 92 పైసా. అమౌంట్ అనేది పెట్టుకోండి 92 పైసా. నెక్స్ట్ చిన్నమనేని విద్యాసాగర్ రావు స్వార్న్ ఇన్ యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు. సో చిన్నమనేని విద్యాసాగర్ మన తెలుగువాడే కదా, సో మహారాష్ట్ర గవర్నర్ కింద ఉన్నారు ప్రెసిడెంట్. బట్ ఈయన్ని రాసే టర్మ్ తమిళనాడు గవర్నర్ అయిపోవడంతో అడిషనల్ యాక్టింగ్ గవర్నర్ గా తమిళనాడుకి కూడా అపాయింట్ చేశారు. ఓకే, చిన్నమనేని విద్యాసాగర్ ఆల్రెడీ ప్రెసిడెంట్ మహారాష్ట్ర గవర్నర్ అండ్ అడిషనల్ ఛార్జ్ వచ్చి తమిళనాడుకి ఇచ్చారు. తమిళనాడు ప్రీవియస్ గవర్నర్ వచ్చి రాసే, అతని టర్మ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ కిరణ్ మంజూర్ షా అపాయింటెడ్ అట్ ద నైట్ ఆఫ్ ద నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రెంచ్ లీజియన్ ఆఫ్ హానర్. సో ఫ్రెంచ్ లీజియన్ ఆఫ్ హానర్ అనేది ఉంది కదా, సో ఇది కిరణ్ మంజూర్ షాకి ఇచ్చారు. ఓకే, కిరణ్ మంజూర్ షా. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ అప్రూవ్స్ యూజ్ ఆఫ్ చిల్లీ బేస్డ్ పవర్ షెల్స్ యాజ్ ఆల్టర్నేట్ టు పైలట్ గన్స్. సో పైన చూసాం కదా, పైలట్ గన్స్ మీద ఆల్రెడీ చెప్పాను కదా మీకు, రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసి చెప్పాలి. సో టీవీఎస్ ప్రసాద్ కమిటీ అనేది వేశారు పైలట్ గన్స్ మీద యూజ్ చేయాలా వద్దా అని. సో అప్పుడు ఆ కమిటీ ఏం చెప్పిందంటే పైలట్ గన్స్ ప్లేస్ లో పావా షెల్స్ అనేవి యూజ్ చేయండి పైలట్ గన్స్ ప్లేస్ లో అని చెప్పారు. సో ఓకే, పావా షెల్స్ అంటే పెలాగోనిక్ యాసిడ్ వెలిని ఎమైడ్ అనమాట. సో ఇది ఫుల్ ఫామ్ పావాకి పెలాగోనిక్ యాసిడ్ వెనిలి ఎమైడ్. సో ఈ పైలట్ గన్స్ ప్లేస్ లో పావా షెల్స్ అనేవి యూజ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు అప్రూవ్ చేశారు అనమాట. సో కమిటీ వచ్చి పైలట్ గన్స్ మీద టీవీఎస్ఎన్ ప్రసాద్. నెక్స్ట్ ఇండియా వియత్నాం సైన్ 12 అగ్రిమెంట్స్ టు బూస్ట్ బిలిటరియల్ టైస్. సో ఇండియా వియత్నాం అనేవి 12 అగ్రిమెంట్స్ చేసుకున్నాయి బైలిటరియల్ టైస్ కోసం. ఓకే, ఇండియా వియత్నాం 12 అగ్రిమెంట్స్. సో ఇండియా వియత్నాం ఎన్ని అగ్రిమెంట్స్? 12 అగ్రిమెంట్స్. అగ్రిమెంట్స్ ఎన్ని అనేది గుర్తుపెట్టుకోండి. సో 12 అగ్రిమెంట్స్ అనేది ఏంటనేది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ సో మెయిన్ గా 12 గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి సో అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి టోటల్ ఎన్ని అంటే ఇండియా వియత్నాం 12 నెంబర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాకీ చైన్ టు రిసీవ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్. సో జాకీ చైన్ కి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ అవార్డు అనేది వచ్చింది. సో జాకీ చైన్ తో పాటు 3 మెంబర్స్ కి వచ్చింది అనమాట. ఓకే, ఆ నెంబర్స్ ఎవరంటే లైన్స్ టేల్స్ మాస్టర్, యానీ కోట్స్, ఫెడ్రిక్ వైజ్మ్యాన్, జాకీ చైన్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, లైన్స్ టేల్స్ మాస్టర్, యానీ కోట్స్, ఫెడ్రిక్ వైజ్మ్యాన్, జాకీ చైన్. సో ఈ 4 పేర్లని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఒక చిన్న స్టోరీలో చెప్తాను చూడండి. సో ఫస్ట్ నేమ్ లో లాస్ట్ లో మాస్టర్ అని ఉన్నది కదా, అది తీసుకోండి. సో ఇందులో కోట్స్ అనేది తీసుకోండి, నెక్స్ట్ వైజ్ మ్యాన్ తీసుకోండి, నెక్స్ట్ జాకీ చైన్ తీసుకోండి. సో దీంతో స్టోరీ చెప్తాను చూడండి. మాస్టర్ ప్రెజెంట్స్ కోట్ టు వైజ్ మ్యాన్ జాకీ చైన్. సో జాకీ చైన్ అనేది వైజ్ మ్యాన్ అనమాట, తెలివైన వాడు. సో అందుకని వాళ్ళ మాస్టర్ అతనికి కోట్ అనేది ప్రజెంట్ చేశాడు. ఓకే, మాస్టర్ ప్రెజెంట్స్ కోట్ టు వైజ్ మ్యాన్ జాకీ చైన్. సో మాస్టర్ అంటే లైన్స్ టేల్స్ మాస్టర్, ప్రెజెంట్స్ కోట్ అంటే యానీ కోట్స్, టు వైజ్ మ్యాన్ అంటే ఫెడ్రిక్ వైజ్ మ్యాన్, జాకీ చైన్. సో ఈ 4 మెంబర్స్ కి లైన్స్ టేల్స్ మాస్టర్, యానీ కోట్స్, ఫెడ్రిక్ వైజ్ మ్యాన్, జాకీ చైన్. ఈ 4 మెంబర్స్ కి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆస్కార్ అనేది వచ్చింది. సో ఈ 4 మెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడానికి స్టోరీ ఏంటంటే మాస్టర్ ప్రెజెంట్స్ కోట్ టు వైజ్ మ్యాన్ జాకీ చైన్.
సో నెక్స్ట్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వచ్చి నికో రోస్బర్గ్. ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ నికో రోస్బర్గ్. ఓకే, ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది జరిగింది కదా రీసెంట్ గా, దాంట్లో నికో రోస్బర్గ్ కి అవార్డు వచ్చింది. ఓకే, సో గ్రాండ్ ప్రిక్స్ మీద ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్స్ తో బ్లాగ్ లో ఒక పోస్ట్ అనేది చేస్తూనే ఏమైనా చూడాలంటే చూడండి. సో గ్రాండ్ ప్రిక్స్ అనేవన్నీ కూడా మీరు కోడ్ వర్డ్స్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ గుమ్తలా గార్హు బికమ్స్ ఫస్ట్ వైఫై హాట్స్పాట్ విలేజ్ ఇన్ హర్యానా. సో హర్యానాలో గుమ్తుమల గార్హు అనే విలేజ్ అనేది ఉంది కదా, సో ఇది ఫస్ట్ వైఫై హాట్స్పాట్ విలేజ్ అనమాట హర్యానా మొత్తంలో. సో హర్యానా మొత్తంలో ఫస్ట్ వైఫై హాట్స్పాట్ విలేజ్ వచ్చి గుమ్తల గర్హు. నేమ్ గుర్తుపెట్టుకోండి, గుమ్తల గర్హు ఏ స్టేట్? హర్యానా స్టేట్. గుమ్తల గర్హు బికమ్ ఫస్ట్ వైఫై హాట్స్పాట్ విలేజ్ ఇన్ హర్యానా. నెక్స్ట్ ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ చేసి బీజు కన్యారత్న యోజన. సో బీజు కన్యారత్న యోజన అనే స్కీమ్ లాంచ్ చేసింది ఎవరంటే ఒడిస్సా. గుర్తుపెట్టుకోండి, ఒడిస్సా గవర్నమెంట్ లాంచ్ బీజు కన్యారత్న యోజన. బీజు కన్యారత్న యోజన ఎవరు లాంచ్ చేశారు? ఒడిస్సా గవర్నమెంట్. నెక్స్ట్ అభినవ్ బింద్రా అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫర్ షూటింగ్. సో అభినవ్ బింద్రా అనే ఫేమస్ షూటర్ ఫర్ ఇండియా కదా, సో హీఈస్ ద ఓన్లీ ఇండివిజువల్ మ్యాన్ టు విన్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా. సో ఇండియా తరఫున హాకీ టీంలో 8 గోల్స్ అనేవి వచ్చినప్పటికీ కూడా ఇండివిజువల్ పర్సన్ లో ఓన్లీ అభినవ్ బింద్రా మాత్రమే గోల్డ్ అనేది వచ్చింది. సో ఇండియన్ హిస్టరీని ఒలింపిక్స్ మొత్తం డీటెయిల్ గా నేను ఒక వీడియో అనేది చేశాను, రియో ఒలింపిక్స్ 2 అలాగే రియో పార్ట్ 1 కూడా చేశాను. సో రియో ఒలింపిక్స్ మీద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోస్ అనేవి చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అవి అప్కమింగ్ ఎగ్జామ్స్ కి. సో రియో ఒలింపిక్స్ ఎవరైనా చూడాలంటే రియో పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్ చేశాను, అవి చూడండి. ఓకే, సో అభినవ్ బింద్రా అనేవాడు షూటర్. సో ఇతను ఒక గోల్డ్ మెడల్ అనేది కూడా ఇండియాకి షూటింగ్ కేటగిరీలో తీసుకొచ్చాడు. సో హీఈస్ నౌ అనౌన్సింగ్ రిటైర్మెంట్. G20 సమిట్ స్టార్ట్స్ హ్యాంగ్జాంగ్ చైనా. సో G20 సమిట్ జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే ప్రెసెంట్ 2016 లో హ్యాంగ్జాంగ్ చైనా. ఒక సమిట్స్ మీద కూడా ఆల్రెడీ వీడియో చేశాను. సో రీసెంట్ గా 2016 లో జరిగిన సమిట్స్ అన్ని ఎక్కడెక్కడ జరిగింది, సో ప్రీవియస్ ఎక్కడ జరిగింది, అలాగే నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, ఈజీగా కోడ్ వర్డ్స్ తో ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే G20 లో ఉన్న మెంబర్స్, G7 మెంబర్స్ ఇవన్నీ కూడా కోడ్ వర్డ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సమిట్స్ మీద వీడియో చేశాను. చూడడం వల్ల అంటే అది కూడా చూడండి, సో మీకు ఈజీగా 1 మార్క్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఉర్జిత్ పటేల్ అజ్యూమ్స్ చార్జ్ యాజ్ ద 24th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రఘురామ్ రాజన్ టర్మ్ అనేది అయిపోయింది కదా, సో ఆర్బీఐ గవర్నర్ టెన్చర్ వచ్చి ఇండియాలో 3 years అనేది ఉంటుంది. సో రఘురామ్ రాజన్ టెన్చర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఉర్జిత్ పటేల్ డిప్యూటీ గవర్నర్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా అపాయింట్ చేశారు. సో అరుంధతి భట్టాచార్యని కూడా చేస్తామని రేస్ లో ఉన్నారు కానీ సో ఫైనల్ గా ఉర్జిత్ పటేల్ కి ఓటు వేశారు. సో ఉర్జిత్ పటేల్ అజ్యూమ్ చార్జ్ యాజ్ ద 24th గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎన్నో గవర్నర్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి, 24th గవర్నర్ ఉర్జిత్ పటేల్. సో ప్రీవియస్ గవర్నర్ వచ్చి రఘురామ్ రాజన్, అలాగే ప్రజెంట్ 24th వచ్చి ఉర్జిత్ పటేల్. ఓకే, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైడ్ శ్రీలంక మలేరియా ఫ్రీ. సో మలేరియా ఫ్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఉంది కదా WHO, అది శ్రీలంక మలేరియా ఫ్రీ కింద డిక్లేర్ చేస్తుంది అనమాట. ఓకే, శ్రీలంకన్ కంట్రీ. సో మన నైబర్ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై శ్రీలంక మలేరియా ఫ్రీ. నెక్స్ట్ ఒడిస్సా సెలబ్రేట్స్ నూకాయి ఫెస్టివల్. సో నూకాయి ఫెస్టివల్ వచ్చి ఒడిస్సాలో జరుగుతుంది. ఓకే, నూకాయి ఫెస్టివల్ ఒడిస్సా గుర్తుపెట్టుకోండి, నూకాయి ఫెస్టివల్ ఒడిస్సా. అలాగే కేరళలో ఓణం ఫెస్టివల్స్ అనేవి కూడా స్టార్ట్ అయినాయి. ఓకే, ఓణం ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు కేరళ, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తీర్థి విన్స్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ అట్ ఫస్ట్ బ్రిక్స్ ఫెస్టివల్. సో ఫస్ట్ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ఢిల్లీలో జరిగింది కదా. ఓకే, ఫస్ట్ బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్, బ్రిక్స్ అంటే తెలుసు కదా అబ్రివేషన్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, జస్ట్ స్టార్టింగ్ లెటర్స్ కంట్రీస్ అనమాట, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ప్రజెంట్ బ్రిక్స్ సమిట్ అనేది ఇండియాలో జరుగుతుంది. సో ఇండియాలో డిఫరెంట్ బ్రిక్స్ సమిట్స్ అనేవి జరుగుతున్నాయి. బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఢిల్లీలో జరుగుతుంది. సో ఇక్కడ ఫిలిం ఫెస్టివల్లో టీటీ అనే మూవీకి వచ్చి బెస్ట్ ఫిలిం అవార్డు అనేది వచ్చింది. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ డెడికేటెడ్ పాన్ ఇండియా హెల్ప్ లైన్ ఫర్ పవర్ అవుటేజెస్. సో ఊర్జమిత్ర అని చెప్పి పవర్ కట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది గవర్నమెంట్ పాన్ ఇండియా హెల్ప్ లైన్ నెంబర్ అనేది లాంచ్ చేసింది. 14401 నెంబర్ అనేది కూడా బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, 14401. ఓకే, 143 అనేది మీ నెంబర్ బాగా గుర్తుంటుంది కదా అందరికి. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. 143కి 1 యాడ్ చేయాలి. ఓకే, 144 యాడ్ చేసిన 1 పక్కన వేసుకోండి. ఓకే, 14401. యూనియన్ గవర్నమెంట్ లాంచెస్ డెడికేటెడ్ పాన్ ఇండియా హెల్ప్ లైన్ ఫర్ పవర్ అవుటేజెస్. ఓకే, పవర్ కట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఊర్జమిత్ర అనేది ఇది 14401 టోల్ ఫ్రీ అనేది యూనియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. సో నెక్స్ట్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫైస్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ యోస్ మెటర్నల్ అండ్ నినోటియస్ టిటానియస్. సో ఈ డిసీజెస్ నుంచి ఇండియా ఫ్రీ అని చెప్పి WHO సర్టిఫై చేసింది. ఇందాక చూసాం కదా ఆల్రెడీ శ్రీలంకను మలేరియా ఫ్రీ కింద డిక్లేర్ చేసింది. ఓకే, WHO సర్టిఫైస్ ఇండియా ఫ్రీ ఫ్రమ్ యోస్ మెటీరియల్ అండ్ నినోటియల్ టిటానియస్. ఓకే, నెక్స్ట్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచెస్ గ్యాస్ ఫర్ ఇండియా క్యాంపెయిన్ టు ప్రమోట్ యూజ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్.
సో న్యాచురల్ గ్యాస్ని ఎక్కువ యూజ్ చేయడానికి ప్రమోట్ చేయడానికి ధర్మేంద్ర ప్రధాన్ మన పెట్రోలియం మినిస్టర్ ఉన్నారు కదా, సో ఈయన క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. క్యాంపెయిన్ నేమ్ ఏంటంటే గ్యాస్ ఫర్ ఇండియా. సో క్యాంపెయిన్ నేమ్ అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, గ్యాస్ ఫర్ ఇండియా. గ్యాస్ ఫర్ ఇండియా ఇది ఏంటంటే ప్రమోట్ చేయడానికి న్యాచురల్ గ్యాస్ని. అలాగే మన పెట్రోలియం మినిస్టర్ ఎవరో ధర్మేంద్ర ప్రధాన్. సో గ్యాస్ ఫర్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేసిన ఎవరో పెట్రోలియం మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ టు ప్రమోట్ న్యాచురల్ గ్యాస్. నెక్స్ట్ 2016 పారా ఒలింపిక్ గేమ్స్ బిగైన్ అట్ రియో డి జెనైరో, బ్రెజిల్. సో రియో డి జెనైరో 2016లో రియో ఒలింపిక్స్ అనేవి అయిపోయినాయి కదా, సో ఇప్పుడు మళ్ళీ పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి మొదలైనవి అనమాట. సో ఇందులో ఇండియాకి ఆల్రెడీ మెడల్స్ కూడా వచ్చినాయి. ఇది మొత్తం అయిపోయాక దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను, మొత్తం విన్నర్స్ లిస్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి పారా ఒలింపిక్స్ మీద. ఓకే, ప్రజెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ రియో 2016 పారా ఒలింపిక్స్ గేమ్స్ కూడా రియో డి జెనైరో, బ్రెజిల్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇండియా కజకిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్ ప్రభాల్ దోస్తిక్ 16 బిగిస్. ప్రభాల్ దోస్తిక్ 16 అనేది ఇండియా కజకిస్తాన్ కి జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా, సో అలాగే ప్రజెంట్ ఇండియా కజకిస్తాన్ కి జరుగుతుంది. దీని నేమ్ ఏంటంటే ప్రభాల్ దోస్తాక్ 16. ప్రభాల్ దోస్తాక్ 16. నెక్స్ట్ యుఎన్ క్యారెక్టర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ సాంస్క్రిట్ లాంగ్వేజ్. సో యుఎన్ కొన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి, సో దాన్ని సాంస్క్రిట్ లోకి నౌ ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఓకే, యుఎన్ క్యారెక్టర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ సాంస్క్రిట్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ హిందీ అని ఆప్షన్స్ లో కనబడితే కన్ఫ్యూజ్ అవ్వకండి, హిందీ కాదు, సాంస్క్రిట్. ఇండియన్ గ్రీస్ సైన్ ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్. సో ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఇండియా గ్రీస్ అనేవి సైన్ చేసుకున్నాయి. ఓకే, ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్ వచ్చి ఇండియా గ్రీస్, ఐజీ, ఇండియా గ్రీస్ కి ఎయిర్ సర్వీస్ అగ్రిమెంట్. ఓకే, ఐజీఏ. నెక్స్ట్ ఇస్రో లాంచెస్ అడ్వాన్స్డ్ వెదర్ శాటిలైట్ ఇన్సైట్ 3DR త్రూ జియో స్టేషనరీ జిఎస్ఎల్వి F05. సో ఇస్రో లాంచ్ చేసింది ఏంటి, వెదర్ శాటిలైట్. సో అదేంటి శాటిలైట్ నేమ్ ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DR, ఇన్సాట్ 3DR. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇన్సాట్ 3DR. ఇది ఏ ర్యాకెట్ ద్వారా పంపించిందంటే జిఎస్ఎల్వి F05. ర్యాకెట్ నేమ్ అనేది కూడా చూడండి, ఆప్షన్స్ లో F06 అలా ఇస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జిఎస్ఎల్వి F05, F5. ఓకే, ఇన్సాట్ 3DR, జిఎస్ఎల్వి F05. జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ వచ్చి జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియో సింక్రనైజ్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, ఇస్రో లాంచ్ చేసింది ఇన్సాట్ 3DR జిఎస్ఎల్వి F5 ర్యాకెట్ ద్వారా. నెక్స్ట్ సికే అన్సానీ అస్యూమ్స్ చార్జ్ ఆఫ్ ద సిఎండి ఆఫ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఓకే, సికే అసానీ అస్యూమ్స్ చార్జ్ ఆఫ్ ద సిఎండి ఆఫ్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సికే అసానీని అపాయింట్ చేశారు సిఎండిగా. దేనికి, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి సికే అసానీ. సో అలాగే సుశీల్ కుమార్ నామినేటెడ్ ఫర్ పద్మభూషణ్. సో సుశీల్ కుమార్ ని పద్మభూషణ్ అవార్డ్ కి నామినేట్ చేశారు. సో సుశీల్ కుమార్ ఈజ్ ఎ ఫేమస్ రెజ్లర్ ఇన్ ఇండియా. హీ ఈస్ ద సెకండ్ ఇండియన్ టు విన్ 2 ఇండివిజువల్ గోల్స్ ఇన్ ఒలింపిక్స్ మెడల్. సో ఒలింపిక్స్ హిస్టరీలో, ఇండియన్ హిస్టరీలో సుశీల్ కుమార్ సెకండ్ పర్సన్ అనమాట. 2 మెడల్స్ అనేవి విన్ అయ్యారు, ఒకటి బ్రాంజ్, ఒకటి సిల్వర్. రెజ్లింగ్ లో 2 ఒలింపిక్స్ లో మెడల్స్ అనేవి వచ్చినాయి సుశీల్ కుమార్ కి. సుశీల్ కుమార్ ముందు ఫస్ట్ ఇండియన్ ఎవరంటే నార్మన్ ప్రిచార్డ్. సో నార్మన్ ప్రిచార్డ్ కి అథ్లెటిక్స్ కేటగిరీలో 2 మెడల్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఇలా ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ రియో ఒలింపిక్స్ పార్ట్ 2 చేసి ఏమైనా చూడవాలంటే చూడండి. సో ఫస్ట్ ఇండివిజువల్ మెడల్స్, ఫస్ట్ మెడల్స్, ఇండియా టోటల్ హిస్టరీ ఇన్ ఒలింపిక్స్, అలాగే రియో 2016 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా కవర్ అవుతాయి అందులో. పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూడండి. ఓకే, సుశీల్ కుమార్ నామినేటెడ్ ఫర్ పద్మభూషణ్ అవార్డ్. సుశీల్ కుమార్ ఈస్ ఏ ఫేమస్ రెజ్లర్ ఫర్ ఇండియా. నెక్స్ట్ ఏషియన్ సమిట్ 2016 హెల్డ్ ఎట్ ఇన్ వియత్నాం, లావోస్. సో వియత్నాం, లావోస్ లో ఏషియన్ సమిట్ అనేది జరుగుతుంది. ఓకే, ఏషియన్ సమిట్ 2016 వియత్నాం, లావోస్. నెక్స్ట్ అంజుమ్ చోప్రా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి హానర్డ్ విత్ ఎంసీసీ లైఫ్ మెంబర్షిప్. అంజుమ్ చోప్రా బికమ్స్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్. ఓకే, అంజుమ్ చోప్రా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి హానర్డ్ విత్ ఎంసీసీ లైఫ్ మెంబర్షిప్. సో అంజుమ్ చోప్రాతో పాటు సేవాగ్ ఖాన్, జహీర్ ఖాన్ కూడా ఇందులో మెంబర్షిప్ వచ్చింది. సో ఫస్ట్ ఉమెన్ అయితే అంజుమ్ చోప్రా. అంజుమ్ చోప్రా ఎవరంటే ఫార్మర్ ఇండియన్ ఉమెన్ టీమ్స్ కెప్టెన్ అనమాట. ఇండియన్ ఉమెన్ టీమ్ కెప్టెన్, ఫార్మర్ ఉమెన్ టీమ్ కెప్టెన్ అంజుమ్ చోప్రా. సో ఫేమస్ చాలా. సో ఏమో ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు బి హానర్డ్ విత్ WCC లైఫ్ మెంబర్షిప్. నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు విన్స్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ అట్ రియో పారా ఒలింపిక్స్ గేమ్స్. సో పారా ఒలింపిక్స్ గేమ్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పాను కదా రియో డి జెనైరోలో. సో ఇండియాకి ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చింది ఎవరంటే మరియప్పన్ తంగవేలు. హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, మరియప్పన్ తంగవేలు. ఓకే, ఈజ్ రిలేటెడ్ టు హై జంప్ కేటగిరీలో మరియప్పన్ తంగవేలుకి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ డ్రైవర్లెస్ బస్ సర్వీస్ లాంచ్డ్ ఇన్ ఫ్రెంచ్ సిటీ ఆఫ్ లయాన్.
సో డ్రైవర్లెస్ ట్రైన్ బస్ అనేది లాంచ్ చేశారు ఫస్ట్ టైం. అది ఎక్కడంటే ఫ్రెంచ్ సిటీ ఆఫ్ లయన్ లో స్టార్ట్ చేశారు. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ డ్రైవర్లెస్ బస్ సర్వీస్ లాంచ్ ఇన్ ఫ్రెంచ్ సిటీ ఆఫ్ లయన్. నెక్స్ట్ హర్యానా బ్యాక్ ద ఫస్ట్ బెస్ట్ హార్టికల్చర్ స్టేట్ అవార్డ్. బెస్ట్ హార్టికల్చర్ స్టేట్ అవార్డ్ అనేది హర్యానాకి వచ్చింది. సో హార్టికల్చర్ అనేది హెడ్స్ తో స్టార్ట్ అవుతుంది, అలాగే హర్యానా కూడా హెడ్స్ తో స్టార్ట్ అవుతుంది కదా. సో అలా గుర్తుపెట్టుకోండి, బెస్ట్ హార్టికల్చర్ అవార్డు వచ్చి హర్యానాకి వచ్చింది. సో నెక్స్ట్ అలాగే సెరీనా విలియమ్స్ సెట్స్ వరల్డ్ ఉమెన్స్ రికార్డ్ ఆఫ్ 308 విక్టరీస్ ఇన్ గ్రాండ్ స్లామ్స్. సో సెరీనా విలియమ్స్ రికార్డ్ స్థాపించింది అనమాట. సో రీసెంట్ గా యూఎస్ ఓపెన్ అనేది జరిగింది కదా, అందులో మొత్తం కొన్ని మ్యాచెస్ విన్ అవడం ద్వారా టోటల్ గా 308 మ్యాచెస్ అనేది విన్ అయింది అనమాట. ఓకే, సెరీనా విలియమ్స్ సెట్స్ ఉమెన్స్ రికార్డ్ ఆఫ్ 308 విక్టరీస్ ఇన్ గ్రాండ్ స్లామ్. సో టోటల్ గా మొత్తం విన్స్ అని కలుపుకుంటే 308 ఉన్నది. సో ఇది రికార్డ్ అనమాట. ఓకే, సెరీనా విలియమ్స్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ కదా, సెట్స్ ఉమెన్ రికార్డ్ ఆఫ్ 308 విక్టరీస్ ఇన్ గ్రాండ్ స్లామ్స్. సో యుఎస్ ఓపెన్ లో మాత్రం విన్ అవ్వలేదు సెరీనా విలియమ్స్, యాంగిలో కెర్బర్ విన్ అయింది. బట్ మ్యాచెస్ అనేవి విన్ అవడం ద్వారా రికార్డ్ అనేది వచ్చింది అన్నమాట, 308 మ్యాచెస్. నెక్స్ట్ ఓపీ కోహ్లీ స్వార్న్ యాజ్ ఎంపీ గవర్నర్. సో మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఓం ప్రకాష్ కోహ్లీని అపాయింట్ చేశారు అడిషనల్ గా. సో ఓం ప్రకాష్ కోహ్లీ అనేవాడు ఆల్రెడీ గుజరాత్ గవర్నర్ గా ఉన్నాడు ప్రెసెంట్. బట్ నరేంద్ర సింగ్ యాదవ్ మధ్యప్రదేశ్ గవర్నర్ టెన్యూర్ అయిపోవడంతో టైం అయిపోవడంతో సో ఓపీ కోహ్లీకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో ఓపీ కోహ్లీ వచ్చి గుజరాత్ గవర్నర్. ఇందాక అలాగే చూసాం కదా, నా చిన్నప్పని కూడా ఇచ్చారు కదా, అది ఏ స్టేట్ ఇందాక చూసాం కదా పైన. చిన్నమనేని విద్యాసాగర్ వచ్చి తమిళనాడు గవర్నర్ కింద అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో ఈయన వచ్చి యాక్చువల్ గా మహారాష్ట్ర గవర్నర్ కింద ఉన్నారు. సో తమిళనాడుకి అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. సో అలాగే ఓం ప్రకాష్ కోహ్లీకి గుజరాత్ గవర్నర్ కి మధ్యప్రదేశ్ అనేది నరేంద్ర సింగ్ యాదవ్ టర్మ్ అయిపోవడంతో ఓపీ కోహ్లీకి ఇచ్చారు అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిలిం మేకర్ కేజీ జార్జ్ టు బి హానర్డ్ విత్ జేసీ డానియల్ అవార్డ్. సో జేసీ డానియల్ అవార్డు వచ్చి కేజీ జార్జ్ కి అనేది ఇచ్చారు. సో ఈ అవార్డు ఇచ్చేది ఎవరంటే కేరళ గవర్నమెంట్ ఫిలిమ్స్ వాళ్ళకి, కేరళ గవర్నమెంట్ లో ఫిలిమ్స్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ వాళ్ళకి ఇస్తారన్నమాట. కేరళ గవర్నమెంట్ ఇస్తుంది అవార్డు. సో జేసీ డానియల్, కేజీ జార్జ్. ఓకే, కేజీ జార్జ్ ఫిలిం మేకర్ కేజీ జార్జ్ టు బి హానర్డ్ విత్ జేసీ డానియల్ అవార్డ్. సో జేసీ డానియల్ అనేది చూడండి, మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోడ్ వర్డ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను, ఇన్సల్ట్ చేయడానికి కాదు. జస్ట్ ఓకే చూడండి, జేసీ డానియల్ అంటే ధనియాల్లో ఉంది కదా, సో ధనియాలు అంటాం కదా తెలుగులో, ధనియాలు. అలాగే జీ అంటే జీలకర్ర, అలా గుర్తుపెట్టుకోండి. ధనియాలకి జీలకర్ర అవార్డు వచ్చింది అలా. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి, జీలకర్రకి ధనియాల అవార్డు వచ్చింది. కేజీ జార్జ్ జేసీ డానియల్ అవార్డు వచ్చింది. ఓకే, జస్ట్ కోడ్ వర్డ్స్ కోసం మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రెసిడెంట్ అప్రూవ్స్ జిఎస్టీ బిల్. సో జిఎస్టీ బిల్ మీద ఆల్రెడీ లోక్సభ రాజ్యసభ ఆమోదం అనేది పొందింది కదా. సో నెక్స్ట్ ఇండియాలో ఉన్న 15-16 స్టేట్స్ కూడా ఆల్రెడీ అప్రూవ్ చేస్తాయి. సో 15 స్టేట్ వచ్చి గోవా, ఫస్ట్ స్టేట్ వచ్చి అస్సాం. ఓకే, సో ఒక 15 స్టేట్స్ అనేవి అప్రూవ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ కూడా అప్రూవ్ చేశాడు. సో April 1, 2017 నుండి జిఎస్టీ బిల్ అనేది అమల్లోకి వస్తుంది. ఓకే, జిఎస్టీ బిల్ మీద కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో చేశాను, ఏమన్నా చూడాలంటే వీడియో చూడండి. సో జిఎస్టీ బిల్ మీద మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ సిక్కిం క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఇండియాలో క్లీనెస్ట్ స్టేట్ ఏదంటే సిక్కిం స్టేట్. ఓకే, సిక్కిం క్లీనెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ex-IAS ఆఫీసర్ జె సత్యనారాయణ అపాయింటెడ్ ద పార్ట్ టైమ్ UIDA చీఫ్. సో అందరిని నేలకైన తర్వాత పర్మనెంట్ గా ఎవరిని పెట్టలేదు, బట్ పార్ట్ టైం కింద జె సత్యనారాయణ వచ్చాడు అనమాట. ఓకే, UIDA తెలుసు కదా, ఆధార్ కార్డుకి రిలేటెడ్ అనమాట. సో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది UIDA ఫుల్ ఫామ్. సో ఆధార్ కార్డ్ రిలేటెడ్ ఇది. సో దీనికి పార్ట్ టైం మెంబర్ గా IAS ఆఫీసర్ జె సత్యనారాయణ అపాయింట్ చేశారు. సో నెక్స్ట్ టీఆర్ జింగ్ రిసీవ్స్ ప్యాంకర్ డైలాగ్ అవార్డ్ ఇన్ మలేషియా. సో టీఆర్ జింగ్ వచ్చి నాగాలాండ్ సీఎం కదా, టీఆర్ జింగ్ నాగాలాండ్ సీఎం కి ప్యాంకర్ డైలాగ్ అవార్డు అనేది వచ్చింది మలేషియాలో. నెక్స్ట్ క్రిస్ గేల్ అనేది తెలుసు కదా, వెస్టిండీస్ ప్లేయర్. సో హీఈస్ ఫేమస్ ప్లేయర్. సో 6 అనేవి బాగా కొడతా ఉంటాడు కదా. సో ఇతను ఆటోబయోగ్రఫీ అనేది రాశాడు అనమాట, 6 మిషన్ ఇన్ ఇండియా అని. 6 సిక్సెస్ కొడతా ఉంటారు కదా. క్రిస్ గేల్ IPL లో కూడా చాలా ఫేమస్ ప్లేయర్. సో వెస్టిండీస్ ప్లేయర్ హీఈస్. సో క్రిస్ గేల్ వచ్చి ఆటోబయోగ్రఫీ 6 మిషన్ ఇన్ ఇండియా. ఓకే, క్రిస్ గేల్ లాంచెస్ హిస్ ఆటోబయోగ్రఫీ 6 మిషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ పతంజలి లాంచెస్ మెగా ఫుడ్ పార్క్ ఎట్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ హబ్. సో పతంజలి తెలుసు కదా, యోగా గురు. సో టీవీలో చూస్తూ ఉంటారు, ఫేమస్ పర్సన్. సో ఈయన మెగా ఫుడ్ పార్క్ అనేది లాంచ్ చేశారనమాట. ఎక్కడంటే నాగపూర్ లో లాంచ్ చేశారు. ఓకే, పతంజలి లాంచెస్ మెగా ఫుడ్ పార్క్ ఎట్ నాగ్పూర్ నాగపూర్ ఇండస్ట్రియల్ హబ్. నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ లాంచెస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ పెన్షన్ స్కీమ్. సో కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి పెన్షన్ స్కీమ్ అనేది లాంచ్ చేస్తుంది ఒక స్టేట్. ఆ స్టేట్ ఎవరంటే ఒడిశా గవర్నమెంట్. ఓకే, ఒడిశా గవర్నమెంట్ లాంచెస్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ పెన్షన్ స్కీమ్.
సో నెక్స్ట్ ఫర్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ అండ్ డేటాబేస్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అబ్రాడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ లాంచ్డ్ ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ఇన్ మ్యాడాట్ పోర్టల్. సో ఇండియన్ స్టూడెంట్స్ కొంతమంది ఫారెన్ వెళ్ళి చదువుకుంటూ ఉంటారు కదా, కెనడా, యుఎస్ అలా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి ఎడ్యుకేషన్ అనేది చేస్తూ ఉంటారు స్టేట్ అబ్రాడ్కి వెళ్ళి. సో వాళ్ళ కోసం ఒక రిజిస్టర్ మాడ్యూల్ అనేది పెట్టిందనమాట. సో ఇందులో రిజిస్టర్ అయితే సో ఎవరెవరు వెళ్ళారు, ఏమేమి చదువుతున్నారు అనే డీటెయిల్స్ అనేవి గవర్నమెంట్కి తెలుస్తాయి. ఓకే, madat.government.in. For maintaining the records and database of Indian students studying abroad, Government of India has launched a student registration module in Madat portal. madat.government.in. Okay, madat.government.in. సైట్ అనేది గుర్తుపెట్టుకోండి, madat.government.in. మా డాడ్ అలా గుర్తుపెట్టుకోండి, మా డాడ్, మమ్మీ అండ్ డాడీ, మా డాడ్. టు ప్రమోట్ ఏవియన్ టూరిజం గోవా టు హోస్ట్ ఫస్ట్ బార్డ్ ఫెస్టివల్ ఇన్ నవంబర్. సో గోవాలో బార్డ్ ఫెస్టివల్ అనేది టూరిజం ప్రమోట్ చేయడానికి చేస్తున్నారు. ఓకే, నవంబర్లో చేస్తారు బార్డ్ ఫెస్టివల్ టు ప్రమోట్ టూరిజం. ఎక్కడంటే గోవాలో. ఓకే, టు ప్రమోట్ ఏవియన్ టూరిజం గోవా టు హోస్ట్ ఫస్ట్ బార్డ్ ఫెస్టివల్ ఇన్ నవంబర్. సో నెక్స్ట్ రాజస్థాన్ హైకోర్ట్ బికమ్స్ ద 4th స్టేట్ టు లాంచ్ ఈ స్టాంపింగ్ ఫెసిలిటీ. రాజస్థాన్ గవర్నమెంట్ ఈ స్టాంపింగ్ ఫెసిలిటీ అనేది స్టార్ట్ చేసింది. సో రాజస్థాన్ గవర్నమెంట్ స్టార్ట్ చేయకముందు 3 స్టేట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాయి. సో రాజస్థాన్ అనేది 4th స్టేట్ టు స్టార్ట్ ఈ స్టాంప్ ఫెసిలిటీ. సో రాజస్థాన్ ముందు ఎవరు స్టార్ట్ చేశారంటే ఢిల్లీ, ఛత్తీస్గఢ్ అండ్ హెచ్పి హిమాచల్ ప్రదేశ్. ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ నెక్స్ట్ 4th స్టేట్ అనేది రాజస్థాన్ ఈ స్టాంప్ ఫెసిలిటీ అనేది ఉపయోగిస్తుంది. DCHR. సో DC అంటే డెక్కన్ క్రానికల్. సో డెక్కన్ క్రానికల్ పేపర్ అనేది బాగా ఫేమస్ కదా, అలాగే HR హ్యూమన్ రిసోర్స్. సో ఈ కోడ్ వర్డ్ ఇలా గుర్తుపెట్టుకోండి, DC డెక్కన్ క్రానికల్ హ్యూమన్ రిసోర్స్. సో డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో HR జాబ్స్ అనేవి పడ్డాయి. ఓకే, డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లో HR జాబ్స్ పడ్డాయి, డెక్కన్ క్రానికల్లో HR జాబ్స్ పడ్డాయి. DCHR ఢిల్లీ, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఈ స్టాంపింగ్ ఫెసిలిటీ 4 కంట్రీస్. సో నెక్స్ట్ మోబీవికీ లాంచెస్ 1 స్టెప్ ఆఫ్లైన్ పేమెంట్స్ విత్ బబుల్ పిన్. సో మోబీవికీ అనేది పేమెంట్ సొల్యూషన్ తెలుసు కదా, మొబైల్లో యాప్స్ అనేవి ఉంటాయి, సైట్ అనేది ఉంటాయి. సో మొబైల్స్ రీఛార్జ్ చేసుకోవడానికి కానీ, కరెంట్ బిల్స్ రీఛార్జ్ చేయడానికి కానీ, DTH రీఛార్జ్ ఇలాంటివన్నీ కూడా మోబీవికీ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ సైట్ అనేది మోబీవికీ అనమాట. సో ఇది ఇప్పుడు ఆఫ్లైన్ పేమెంట్ సిస్టమ్ అనేది లాంచ్ చేస్తుంది. ఆ యాప్ పేరు ఏంటంటే బబుల్ పిన్ అనమాట. ఓకే, మోబీవికీ లాంచెస్ 1 స్టెప్ ఆఫ్లైన్ పేమెంట్స్ విత్ బబుల్ పిన్. బబుల్ పిన్ ద్వారా ఆఫ్లైన్ లో కూడా మనం నెట్ ల్యాప్ అని కూడా సరే పేమెంట్స్ అనేవి చేయొచ్చు. ఓకే, మోబీవికీ బబుల్ పిన్. సో బబుల్ పిన్ అయినా ఆఫ్లైన్ పేమెంట్ సిస్టమ్ ఎవరు లాంచ్ చేస్తారు? పేటిఎం, మోబీవికీ, పేయూజాప్ అలా ఇస్తారు ఆప్షన్స్. సో మోబీవికీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ కేరళ అపాయింట్స్ సచిన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యాంటీ లిక్కర్ క్యాంపెయిన్. సో యాంటీ లిక్కర్ క్యాంపెయిన్ కి కేరళ గవర్నమెంట్ సచిన్ టెండూల్కర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేస్తుంది. ఓకే, సచిన్ టెండూల్కర్ ఇస్ ఏ ఫేమస్ ఇండియన్ ఫార్మర్ క్రికెటర్. కేరళ అపాయింట్స్ సచిన్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ యాంటీ లిక్కర్ క్యాంపెయిన్. సో నెక్స్ట్ స్టాన్ వావింకా డిఫీట్స్ నోవాక్ జోకోవిచ్ టు విన్ 2016 US ఓపెన్. సో US ఓపెన్ అనేది ఫినిష్ అయిపోయింది కదా. సో US ఓపెన్ మొత్తం 4 ఆస్ట్రేలియన్, వింబుల్డన్, US, ఫ్రెంచ్ ఓపెన్ అనే ఈ 4 మీద విన్నర్స్ అండ్ రన్నర్స్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా చూడడం వాళ్ళంటే ఆ పోస్ట్ అనేది చూడండి. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా 4 ఓపెన్స్ అనేవి ఈజీగా గుర్తుంటాయి. ఓకే, స్టాన్ వావింకా విన్ అయ్యాడు. ఎవరి మీద అంటే నోవాక్ జోకోవిచ్ మీద. సో US ఓపెన్ మెన్ సింగిల్స్ విన్నర్ వచ్చి స్టాన్ వావింకా, రన్నర్ వచ్చి నోవాక్ జోకోవిచ్. అలాగే ఉమెన్స్ వచ్చి యాంజెలికా కర్బర్ విన్ అయింది US ఓపెన్ సింగిల్స్ టైటిల్ యాంజెలికా కర్బర్. ఓకే, మీకు వీడియోస్ నచ్చినట్లయితే సైలెంట్ గా చూడడం కాకుండా ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ లో 1 or 2 వీడియోస్ అట్లీస్ట్ 1 పర్సన్ వీడియో చూస్తున్న వాళ్ళు అట్లీస్ట్ 1 పర్సన్ 1 or 2 వీడియోస్ అనేవి మీ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ కి కానీ షేర్ చేయండి. సో నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో జీమెయిల్తో లాగానే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఇంకా చాలా వీడియోస్ అనేవి చూడొచ్చు. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేవి కూడా డైరెక్ట్ మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. అలాగే లైక్స్, కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.